శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఆగస్టు 26 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేవరంటే ఉండదు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి శివరామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9172001817. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ వీడియోకి వస్తే కనుక ముందుగా ఈ ధనుసు రాశి వారికి రేపటి రోజున మీకు తెలియనటువంటి సరికొత్త ఉత్సాహం, కొత్త నూతనమైనటువంటి జీవితాన్ని అప్పుడే మేము ప్రారంభించామా అన్నట్లుగా మీ మనసుకు చాలా ప్రశాంతత అయితే ఏర్పడబోతుంది. అయితే మీరు రేపటి రోజున ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాము. రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతుందని చెప్పుకోవచ్చండి. అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా అంటే కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనేటువంటి మీరు చేసేటువంటి ప్రయత్నం మీకు రేపటి రోజున మంచి విజయాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మీకు బాగా ఉంటాయి. నిరాశ, నిస్పృహమైనటువంటి సమయంలో కూడా వీరికి వీరే నచ్చ చెప్పుకుంటారన్నమాట. అలాగే వీరి యొక్క డిప్రెషన్ నుండి కూడా, నిరాశ నుండి బయటకు ఈజీగా వచ్చేస్తారు. అంటే వీరికి ఒకరికంటే ప్రోత్సాహం, ఓదార్పు ఎక్కువ అనేది అసలు అవసరం లేదండి. అలాగే కాస్త సమయం పడుతుందేమో ఖచ్చితంగా అయితే డిప్రెషన్ నుండి బయటకు వస్తారు. అలాగే నిరాశ, నిస్పృహల నుండి బయటకు వస్తారు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారము కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. అలాగే బంధువులపై కూడా అమితమైనటువంటి ప్రేమానురాగాలు వీరికి ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. నమ్మిన వ్యక్తి వల్ల వస్తున్నటువంటి ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బంధాలకు ప్రాధాన్యత ఇచ్చి కొన్ని సందర్భాల్లో వీరు మోసపోయే ప్రమాదాలు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం పొరపాటును మాత్రం వీరు సర్దిద్దుకోలేకపోతున్నారండి. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి మరలా తిరిగి గుడ్డిగా మనుషులను నమ్మిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా ఏంటంటే మీ జీవితంలో చాలా రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణంగా వీరికి తగాదాలు కూడా వస్తూ ఉన్నాయండి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో ఏంటంటే తెలిసి తెలియక తీసుకునే కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలు అయితే అందివ్వబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా భవిష్యత్తులో వీరు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందబోతున్నారు. అయితే ఈ రాశి వారు ఎవరైనా కానీ ఈ మధ్య కాలంలో ఒక సమస్యను అంటే ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నట్లయితే కనుక మీరు ఒక వ్యక్తి వల్ల, అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు, బంధువులు, స్నేహితులు ఇలా ఎవరైనా కానివ్వండి, వారిని భరించడం మీకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే వారిని భరించలేము అనేటువంటి భావనలోకి మీరు వచ్చేస్తున్నారు అనమాట. ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. అయితే వారితో కలిసి ఉండలేకపోతున్నారు, కానీ వారితో విడిపోలేకపోతున్నారు. వారి యొక్క మనస్తత్వం కారణం కావచ్చు, పరిస్థితుల కారణం కావచ్చు, వారితో బంధం అనేది మీకు చాలా భారంగా అనిపించినప్పుడు కూడా ఆ యొక్క బంధాన్ని వదులుకోలేకపోతున్నారు అనమాట. అయితే భార్యాభర్తల బంధం కావచ్చు, తోబుట్టు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, లేదంటే సన్నిహితుల్లో, బంధువుల్లోనో ఇలా ఎవరైనా కానీ కొంతమంది బంధం అనేది మీకు కొంచెం భారంగా అనిపిస్తుంది. అయితే ఆ బంధాన్ని తిరిగి రేపటి రోజున మీరు ఏంటంటే ఆ బంధాన్ని మీరు దూరం పెట్టుకోబోతున్నారండి. అంటే మీరు మానసికంగా కృంగతీసేటువంటి అని మాటని చెప్పుకోవచ్చు అనమాట. ఆ వ్యక్తుల నుండి బయటపడబోతున్నారు. తెలియనటువంటి మానసిక ఉత్సాహం అనేది మీలో రెట్టింపు అవబోతుంది. అలాగే మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. అలాగే మిమ్మల్ని అపారమైనటువంటి ప్రేమతో మీరు ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ ఆ ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ బంధం ఎవరైతే ఉన్నారో వారు భారమైనటువంటి ఒక బంధంగా ప్రతిరోజు కూడా ఏదో విధంగా అడ్డు తగులుతూ వస్తున్నారు. అయితే వారు మిమ్మల్ని అనేక రకాలుగా కించపరచడము, అవమానించడము, లేదంటే అగౌరవపరచడం ఇటువంటి చేయడం వల్ల మీకు బాగా భారంగా అనిపిస్తుంది. చాలా రోజుల నుండి చాలా కృంగిపోతున్నారు. ఆ బంధం వల్ల మీరైతే చాలా సులభంగా దూరం అవుతామని చెప్పుకోవచ్చు.
ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని కూడా చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీ యొక్క వదులుకోలేకపోతున్నారు, అలాగే వారితో కలిసి ఉండలేకపోతున్నారని చెప్పి చాలా రోజుల నుండి ఆ వ్యక్తిని దూరం చేయాలి, దూరం పెట్టాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ ఇది మీకు కుదరటం లేదు. ఏదేమైనా సరే రేపు ఆ బంధాన్ని అయితే మీరు ఖచ్చితంగా దూరం చేసుకోగలుగుతున్నారు. ఈ విధంగా అయితే మీ యొక్క అంటే మీకు భారంగా ఉన్నటువంటి బంధం అనేది రేపటి రోజున మీరు తిరిగి ఆ యొక్క బంధాన్ని దూరం పెట్టబోతున్నారు. అలాగే నూతన వ్యక్తితో కూడా కొన్ని పరిచయాలు ఏర్పడబోతున్నాయి. వారితో బయటకు వెళ్ళేటటువంటి అవకాశాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తి యొక్క లైఫ్ అనేది ఆ యొక్క వ్యక్తి అనేవారు మీ జీవితంలో రావడం అనేది అటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నారు. అంటే ఆ మార్పు అనేది ఎలా వస్తుందో తెలియదు, కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్లో ఆ మార్పు రావడానికి ఆ యొక్క జీవితంలోకి ఆ వ్యక్తి జీవితంలోకి రావడానికి ముఖ్య కారణం అని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున మీ జీవితాన్ని చూసినట్లయితే ఆర్థిక సమస్యలు సతమతమవుతూ అప్పులు ఊబిలో కూరుకొని పోయి ఆ అప్పులు ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే కనుక ఆ యొక్క అప్పులు ఊబి నుండి కూడా మీరు బయటపడడానికి భగవంతుడు అయితే చక్కని మార్గాన్ని అయితే మీకు చూపించబోతున్నాడండి. అలాగే ఒక ఆలోచన అనేది మీకు స్ఫూర్తిని చేస్తాడు. ఆలోచన బట్టి మీ నిర్ణయం తీసుకుంటారు. ఇక దీనికి సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఆ పనిని మొదలు పెట్టలేకపోతే కనుక ఆ పని కూడా మొదలు పెట్టడం రేపటి రోజున మీకు చాలా చక్కగా ఆ యొక్క పనిలో మంచి విజయాలు పొందడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఆ పని మొదలు పెట్టుకోగలుగుతారు. మీరు ఏ సమస్యలు కూడా బాధపడరండి. అలాగే సమస్యకు పరిష్కారాన్ని కూడా అన్వేషించే శక్తి మీలో ఉంటుంది. తల్లిదండ్రులు కానీ లేదంటే ఇలా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారి అనారోగ్యం కొంచెం రేపటి రోజున మీకు మానసికమైనటువంటి వేదన కలిగిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారికి తగినటువంటి చికిత్సకు సంబంధించి మీకు మంచి అడ్రస్ కూడా దొరికేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మంచి వైద్యుడు కానీ లేదంటే మంచి వైద్యం గురించి ఒక అడ్రస్ అనేది దొరకటం కానీ ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన కూడా జరుగుతుంది. అలాగే ఈ రాశివారి భార్యాభర్తలతో విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కలిసిపోయిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు లాభసాటి ఫలితాలు అయితే వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి. మీకు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించడం లేదు, కానీ పై అధికారుల యొక్క ప్రశంసలు అయితే తప్పకుండా మీకైతే దక్కబోతున్నాయి. చాలా కాలంగా మీరు పనిచేస్తున్నారు. ఒక పని విషయంలో చాలా నిబద్ధత ఉన్నప్పటికీ ఆ శ్రమను ఎవరు కూడా గుర్తించలేదని చెప్పి బాధపడుతుంటే మీ యొక్క పై అధికారుల నుండి మీకు తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మంచిగా ఆ పనిని గుర్తిస్తారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశివారి యొక్క జీవితంలో ఊహించినటువంటి కొన్ని పరిణామాలు అయితే ఉండబోతున్నాయండి. కానీ ముఖ్యంగా భారమైన ఒక బంధం అనేది సులువుగా కాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారు నిత్యం కూడా ఏం చేయాలంటే అండి, ప్రతి నిత్యం కూడా మీరు ఇంట్లో దీపారాధన చేసుకొని బయటకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా మీరు సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇలా చేయటం వల్ల మీకు అనుకూలంగా అయితే ఉంటుందండి. మరి తెలుసుకోకండి ధనుసు రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.